భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అదేవిధంగా యాసంగి నారుమడికి కూడా అదేవిధంగా యాసంగి వరిని సాగు చేయడానికి కూడా రైతులంతా సన్నద్ధమవుతున్నారు. యాసంగిలో ఎలాంటి రకాలు వేసుకోవాలి, అదేవిధంగా ఏ రకం వేసుకుంటే మంచిది, దీనివల్ల కూడా మనం అద్భుతమైన అధిక లాభాలు పొందవచ్చనే విషయాలను కూడా మనం చర్చిద్దాం. ప్రజెంట్ అయితే మనము కేవీకే జమ్మికుంట పరిధిలో ఉన్నాము. మనతో పాటు కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే హెడ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నీలం వెంకటేశ్వర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ప్రజెంట్ అయితే రైతులంతా కూడా యాసంగికి సిద్ధమవుతుంది. సార్ యాసంగికి అనువైన సమయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? సో ముఖ్యంగా మనకు యాసంగి పంట కాలం లోపల నారు పోసుకోవడానికి అనువైన సమయము నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు నారు పోసుకుంటే మనకు కొంతవరకు ఉష్ణాలు పెరగకముందే మనం పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 లోపు నారు పోసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలామంది దొడ్డు రకాలు, సన్న రకాలని ఏది దిగుబడి బాగుంటుంది? ముఖ్యంగా దొడ్డు రకాల విషయానికి వచ్చినట్లయితే ఏ రకాలు ఇప్పుడు మనకు యాసంగికి అనుకూలం అంటే ఏం చెప్తారు సార్? మనకు ముఖ్యంగా దొడ్డు రకాల లోపల ఇప్పటి వరకు కూడా దాదాపుగా 50% పైగా ఇస్తున్నటువంటి రకము MTU 1010. ఈ MTU 1010 రకం లోపల అధిక దిగుబడి ఇచ్చే రకమైనప్పటికీ కూడా దీనిలో రెండు చెడు లక్షణాలు. ఒకటి, ఇది చేను మీద పడిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు గింజ కూడా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందిన కొత్త రకాలు అంటే ఈ MTU 1010 గింజ నాణ్యత ఉండి చేను మీద పడిపోకుండా గింజ రాలేకుండా రకాలను డెవలప్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనకు జగిత్యాల నుంచి JGL 24423 కానివ్వండి, అదేవిధంగా మనకి కూనారం నుంచి KNM 118, అదేవిధంగా ఈ మధ్య కాలం లోపల జగిత్యాల నుంచి JGL 28639 కావచ్చు, అదేవిధంగా రాజనగర్ నుంచి RNR 29325 రకాలు కావచ్చు. ఈ 4 రకాలు కూడా మనకి చేను మీద పడిపోకుండా గింజ రాలకుండా 1010 గింజ నాణ్యత కలిగి ఉండి 1010 కన్నా కూడా అధిక దిగుబడి ఇస్తుంది. కాబట్టి ఈ దొడ్డు రకాలు సాగు చేసేటువంటి రైతాంగం అంతా కూడా ఈ MTU 1010 ప్రత్యామ్నాయంగా ఈ 4 రకాలను సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. ఓకే, ముఖ్యంగా దీర్ఘకాలిక, అదేవిధంగా మధ్యకాలిక, స్వల్పకాలిక ఉంటుంది సార్. ముఖ్యంగా ఈ రకాలలో యాసంగికి ఏది బెటరు, ఇంత మంచిగా ఇల్లు రావడానికి ఇలాంటివి ఉంటుంది? మనకు యాసంగి పంట కాలం లోపల చూసుకుంటే కనుక స్వల్పకాలిక రకాలే మనకు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే స్వల్పకాలిక రకాలన్నీ కూడా మనకి యాసంగి చలి చేయబట్టి ఒక 15 రోజుల పంటకాలం పెరుగుతుంది. ఈ అన్ని స్వల్పకాలిక రకాలన్నీ కూడా 120 రోజుల పంటకాలం ఎప్పటికి కూడా దాదాపు పంట కోసే వరకు ఒక 15 రోజులు ఎక్కువ తీసుకొని 135 రోజుల లోపల పంట చేతికి వస్తుంది. కాబట్టి మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు కాకుండా ఈ స్వల్పకాలిక రకం సాగు చేసుకుంటే రైతుకు లాభకరంగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా రైతులంతా కూడా ఉల్లికోడు, అదేవిధంగా దోమపోటుకు సంబంధించి చాలా మటుకైతే ఇబ్బంది పడుతున్నారు. వాటిని మేజర్గా తట్టుకునేటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దాదాపుగా మన జగిత్యాల, వరంగల్ అన్ని రకాలు కూడా ఉల్లికొని తట్టుకునేటువంటి రకాలుగానే ఉన్నాయి. బట్ దోమపోటుకు తట్టుకునే రకాలంటూ పెద్దగా ఏమీ లేవు. బట్ కాకపోతే మనము BPT 5204 కనుక మనము కంపేర్ చేసినప్పుడు కానీ MTU 1010 కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి రకాలు ఏదైతే JGL 24423 కానివ్వండి, KNM 118 కానివ్వండి, కొంత క్షేత్ర స్థాయి లోపల తట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా మనకు దొడ్డు రకాల లోపల MTU 1010 ప్రత్యామ్నాయంగా ఇంతకుముందు చెప్పినటువంటి రకాలు అధిక దిగుబడి ఇస్తాయి. ఓకే సార్, చాలా మటుకు ఇప్పుడు మనకు రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల విత్తనాలు ఉన్నాయి. రైతులు మరి సంకోచిస్తున్నారు, ఇది బెటరా అది బెటరా అని. కొంచెం వారికి ఒక క్లారిఫై చేయండి. మనకు ముఖ్యంగా మనకి పత్తి లోపల కానీ, మొక్కజొన్న లోపల కానీ, పొద్దురు లోపల కానీ ఎక్కడైతే హైబ్రిడ్ రకాలు వాడుతున్నామో అవన్నీ కూడా మనకు ఎక్కువ మొత్తం లోపల ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే వారి చేతుల్లో ఉన్నాయి. ఎక్కడైతే మనం రకాలు సాగు చేస్తున్నాం, ముఖ్యంగా వరి కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, కొన్ని నూనె గింజలు కావచ్చు, ఇటువంటి పరిస్థితుల లోపల మనకు ప్రైవేట్ రకాల కన్నా కూడా మన యూనివర్సిటీ రకాలు అధిక దిగుబడి ఇస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు వారి ప్రాంతాల లోపల రైతుల యొక్క అనుభవాలను దృష్టి పెట్టేసుకొని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఏవైతే రకాలు రూపొందించారో ఆ రకాలు సాగు చేసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ రకాల కన్నా కూడా మనకి ప్రభుత్వ రకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి, అధిక దిగుబడి ఇస్తున్నాయి. ఓకే, ముఖ్యంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్య నుంచి RNR 15048 అనే రకానికి నిజంగా ప్రాచుర్యం పొందింది. దాని యొక్క లక్షణాలు, అదేవిధంగా ఇప్పుడు యాసంగికి అది అనుకూలమైన సాగు. ముఖ్యంగా మనకి సన్న రకాలు తీసుకుంటే కనుక సన్న రకాలు సాగు చేసే రైతులు ఇప్పటికి కూడా మన అన్నం నాణ్యత బాగుందని చెప్పేసి BPT 5204 రకాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనకు BPT 5204 యొక్క గింజ నాణ్యత కానీ, అన్న నాణ్యత కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఒకటి, దీనిలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు ఏంటంటే
ఇది దీర్ఘకాలిక రకం 150 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ రకానికి చాలా రకాల పురుగులు తెగులు రావడం వల్ల రైతులు మితిమీరిన మందులు పిచికారి చేస్తూ ఉన్నారు. ఈ బీపీటీ 5204 మొత్తం బియ్యం కూడా మనం తినడానికి వాడుకుంటాం కాబట్టి ఎక్కువ రకాల పురుగు మందులు తెగులు మందులు పిచికారి చేయడం వల్ల ఆ పంట అవశేషాలు మళ్ళీ మన ఆహారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ పంట కాలం కలిగి ఇదే రకమైనటువంటి విజ్ఞాన రకాలని కూడా మనకు డెవలప్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ మధ్య కాలం లోపల బాగా ప్రాచుర్యం పొందిన రకము తెలంగాణ సోనా RNR 15048. ఈ రకం ఏంటంటే కొంత మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి అందరికి కూడా గింజ నాణ్యత బాగుంది కాబట్టి ఇది మంచి డిమాండ్లో రకము. ఇది ముఖ్యంగా మిగతా సన్న రకాలన్నీ కూడా యాసంగి పంట కాలంలో సాగు చేసినప్పుడు నూక ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ RNR 15048 కనుక రబీలో సాగు చేసినప్పటికీ నూక తక్కువగా ఉండి గింజ నాణ్యత బాగా ఉంది. అదేవిధంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రైతు సోదరులు ఎవరిపై ఆధారపడకుండా కూడా ఓన్గా మార్కెట్ చేసుకున్నా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ రకం సాగు చేసే క్రమం లోపల ఒక 2 జాగ్రత్తలు. సో ముఖ్యంగా మనకి ఈ బీపీటీ 5204 కంపేర్ చేసినప్పుడు RNR 15048 లోపల పిలికలు తక్కువ వస్తాయి కాబట్టి నాటు వేసే సమయం లోపల దగ్గర నాటుకోవాలి, ఒక జాగ్రత్త. రెండవది, దీనికి ఈ బీపీటీ 5204 లాగా ఎరువులు వాడినప్పుడు బాగా పెరిగి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ మిగతా సన్న రకాల కన్నా కూడా ఒక 25% తక్కువ నత్రజని ఎరువులు వాడుకుంటే కనుక ఇది పెరిగిపోకుండా అడ్డం పడిపోకుండా ఉంది. కాబట్టి దగ్గర నాటేసుకొని యూరియా తక్కువ మొత్తంలో వాడుకుంటే కూడా మనకు RNR 15048 లోపల అధిక దిగుబడి పొందవచ్చు. ఓకే సార్, మరొక ప్రశ్న సార్. చాలామంది ఇప్పుడు యాసంగికి అంటే మీరు కూడా రైతులకు అవగాహన కల్పించారు, అది మాకు కూడా తెలుసు. వెదియల్లే పద్ధతిని కూడా ఈ యాసంగికి ఎంచుకుంటే మరి ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? సో ముఖ్యంగా మనకి ప్రతి పంట లోపల కూడా కూలీల సమస్య అధికంగా ఉంది. ఈ కూలీల సమస్య తట్టుకోవడానికి నేరుగా విత్తే విధానాన్ని కూడా మన శాస్త్రవేత్తలు రూపొందించారు. అది ఆల్రెడీ దాదాపు 10-15 సంవత్సరాలుగా రైతుల పొలాల లోపల అది చేయించడం కూడా జరుగుతూ ఉంది. రైతుల అనుభవాలు చాలా బాగున్నాయి. దానికి ఈ విధానానికి కాలం అంటూ ఏమి లేదు. అది వానాకాలం కావచ్చు, యాసింగ్ కావచ్చు, అన్ని ప్రాంతాల లోపల కూడా మనము చల్లుకునే విధానం వాడుకోవచ్చు. ఈ నేరుగా వెదజల్లే పద్ధతి వాడుకోవచ్చు. అదేవిధంగా డ్రమ్ సెట్ ద్వారా కూడా నేరుగా విత్తుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులకు వాళ్ళు వీలైనంత పద్ధతి లోపల వాళ్ళు వెదజల్లే విధానం కానీ డ్రమ్ సెట్ ద్వారా కానీ విత్తుకుంటే మంచి లాభకరంగా ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా యాసంగికి సంబంధించి సన్నద్ధమవుతున్న రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ముఖ్యంగా మనకు ఈ యాసంగి పంట కాలం లోపల రైతులందరూ కూడా నారు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సిద్ధమయ్యే క్రమం లోపల చాలా ప్రాంతాల లోపల ఈ వానాకాలంకి వచ్చినటువంటి వరి పంటను కూడా మొత్తం కాలబెట్టడం జరుగుతూ ఉంది. చాలా ప్రాంతాల లోపల ఈ వరి కొయ్యకాలు కాలబెట్టడం వల్ల కొన్ని ప్రాంతాల లోపల పశువులు చనిపోవడం కావచ్చు, మోటార్లు కాలిపోవడం కావచ్చు, కరెంటు వైర్లు కాలిపోవడం కావచ్చు, కొన్ని సమయాల లోపల రైతులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా వరి కొయ్యలు కాలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఈ వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం కాకుండా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఈ వరి కొయ్యకాలని కాలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా దీనిపైన కొంత దృష్టి పెట్టుకోవాలి. ఇది ఇంతకుముందు ఏంటంటే మనకు వరి కొయ్యకాలు నేలకు సమానంగా దగ్గరగా కోసేవారు కాబట్టి పెద్దగా వరి కొయ్యకాల సమస్య లేకపోయేది. మామూలు చూసుకుంటే కనుక ఈ వరి కొయ్యకాలు అనేది ఈ హార్వెస్ట్లు వచ్చిన తర్వాత సరైన తేమ ఆరిపోకపోవడం వల్ల పై కట్ చేస్తూ ఉన్నారు. ఇది చూసుకుంటే కనుక దాదాపు ఎకరానికి 1 టన్నున్నర గడ్డి మనకు భూమిలో అట్నే ఉండిపోతుంది కొయ్యకాల ద్వారా. ఈ కొయ్యకాలను సరిగా మురగట్లే కాబట్టి రైతులంతా దీన్ని కాలబెట్టి వేరే పంటకు పోతున్నారు. అయితే కొంత రైతు సోదరులు ఇక్కడ కొన్ని మార్గాల ద్వారా కనుక ఈ 1-1.5 టన్ను వరి కొయ్యకాలని కనుక ఈ పంట వ్యర్థాలని కనుక ఒక ఎరువుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా నేల లోపల సేంద్రియ కర్బనం పెరిగే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ వరి పంట కోసిన తర్వాత రైతులు వాళ్ళకు వీలైన మార్గం లోపల ఎక్కడైతే రోటరీ మల్చర్స్ కనుక అందుబాటులో ఉన్నాయో ఆ రోటరీ మల్చర్ నడిపిస్తే కనుక ఈ పెద్దగా ఉన్నటువంటి కొయ్యకాలన్నీ కూడా చిన్న మొక్కలుగా పడిపోయి తొందరగా మురిగిపోయే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ ఒక సాలు పెట్టిన తర్వాత కూడా ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకొని ఒక 15-20 రోజులు కనుక నీరు పెట్టి ఉంటే కూడా అది తొందరగా మురిగిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ మధ్య కాలం లోపల మనకు మార్కెట్ లోపల పంట అవశేషాలని కుళ్ళించగలిగేటువంటి సూక్ష్మజీవుల మిశ్రమాలు చాలా మార్కెట్లోకి వచ్చాయి. వాటిని
రకరకాల కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా వాడుకొని కనుక ఈ పంట అవశేషాలని పంట వ్యర్థాలని ఒక మంచి ఎరువుగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తక్కువ సమయం లోపల 10-15 రోజుల వ్యవధి లోపల కూడా ఈ పంట వ్యర్థాలని మనము కుళ్ళగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలబెట్టడం వల్ల వచ్చే నార్థాలను తగ్గించుకోవాలంటే ఈ పంట అవశేషాలని పంట వ్యర్థాలని ఒక మంచి ఎరువుగా మార్చుకుంటే నేల ఆరోగ్యంతో పాటు మానవాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరి కోయకాలు కాలబెట్టండి. ఓకే సార్, మంచి విలువైన సమాచారం. అంటే రకాలను ఎలాంటి రకాలను ఎంచుకోవాలనే విషయాలను చాలామంది రైతులకు మన కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు మనం ఆ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకోగలిగిన సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. చూసారు కదా రైతు సోదరులారా, సార్ చెప్పినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో యాసంగికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ రకాలను సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని కూడా సార్ అయితే చెప్పడం జరిగింది. సార్ యొక్క సలహాలు సూచనలు అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా పాటించి యాసంగిలో అధిక దిగుబడికి సాధించేందుకు తోడ్పడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇప్పటివరకు ఉన్న మంచి కంటెంట్. మరో మంచి శాస్త్రవేత్త అదేవిధంగా అభ్యుదయ రైతుల పరిచయ వేదికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి యువసం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.